అందరికి వెల్కమ్ టు డీకోండా వ్లాగ్స్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీ అండి. అసలు యాక్చువల్ గా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను ఆనియన్ పకోడీ చేశాను, ఆలు బజ్జీ చేశాను, క్యాబేజ్ పకోడీ చేశాను, అన్ని చేశాను. బట్ ఇది మాత్రం చేయలేదు, మిరపకాయ బజ్జీ. అందుకనే ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. మనం స్టఫింగ్ కోసం అని చెప్పేసి చింతపండు, జీలకర్ర, ఉప్పు మిక్సీ చేసి పెట్టుకోవాలండి. సో దానికోసం అని చెప్పి నానబెట్టుకున్నాను. అప్పటి వరకు అయితే నేను ఈ మిర్చి మొత్తం కూడా చీల్చేసి దీంట్లో ఉన్న ఇత్తులు మొత్తం తీసేస్తాను, ఎందుకంటే మళ్ళీ స్పైసీగా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎట్లా వస్తుందో. ఓకేనా, లెట్స్ స్టార్ట్ డూయింగ్ అండి. మిరపకాయలు అయితే మొత్తం కూడా ఇత్తులు తీసేసానండి. ఇప్పుడు మాత్రము ఈ చింతపండుది ఉప్పు వేసేసి దీంట్లో జీలకర్ర పొడి వేసేసి మిక్సీ పడుతున్నాను. నేను పౌడర్ వేసేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ జీలకర్ర పౌడర్ ఉందన్నమాట. సో అందుకని జీలకర్ర పౌడర్ ఇది మిక్సీ పట్టిన తర్వాత జీలకర్ర పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటాను. ఓకేనా, ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నానండి. అట్లాగే కొద్దిగా సాల్ట్, అంటే మీరు చింతపండుని తీసుకునే దాన్ని బట్టి సాల్ట్, జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మనం మిర్చిలో స్టఫింగ్ చేసేస్తున్నామండి కొద్దిగా. అయితే స్టఫింగ్ మొత్తం చేసేసుకున్నానండి. ఇప్పుడైతే పిండి కలుపుతున్నాను నేను. ఫస్ట్ శనగపిండి కూడా మనం జల్లెడ పట్టుకొని చేస్తున్నాను, ఎందుకనంటే ఏమన్నా పొడు ఇట్లా ఉంటది. ఓసారి కొంత మిక్సీ కాకుండా మధ్య మధ్యలో కొంచెం ఇట్లా రవ్వ టైప్ ఉంటది అన్నమాట పిండి. అందుకని మనం ఏం చేయాలంటే చేసే ముందే ఒకసారి జల్లెడ పట్టుకుంటే బెటర్. పిండి కలిపేంత వరకు అయితే ఆయిల్ యూజ్ చేసేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు మనం కారం వేసుకుందాము. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కారము. అట్లాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అట్లాగే 1 చిన్న టీ స్పూన్ ఆఫ్ పసుపు, అట్లాగే ఓమా ఉంటది కదండి, ఓమా కూడా వేసుకోవాలి. మనము ఓమా యాడ్ చేసాం కదా, ఎందుకు యాడ్ చేస్తామంటే మనకి గ్యాస్ పట్టకుండా ఉండడానికి ఓమా యాడ్ చేస్తారు. కొంతమందికి గ్యాస్ తొందరగా ఫామ్ అవుతుంది శనగపిండి తింటే, దానికోసం అని చెప్పేసి. ఆయిల్ ఉంటది కదా, అది వేయాలి. యాక్చువల్ గా ఈ ఆయిల్ ఎందుకు వేయాలి అని అంటే మనము సోడా యాడ్ చేయం. యాక్చువల్ గా నేనైతే సోడా యాడ్ చేయను. సో సోడా యాడ్ చేయని వాళ్ళు ఏం చేయాలంటే మనం కాగబెట్టుకున్న నూనె ఉంటది కదా, అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పిండిలో పోసుకోవాలి. పోసుకుంటే అప్పుడు ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. ఆయిల్ వేయంగానే చెయ్యి పెట్టారు, చెయ్యి అవుతుంది కొద్ది ఒక 2 మినిట్స్ అయినాక పెట్టండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా,
అయితే మా మిరపకాయ బజ్జీలు అయిపోయినాయండి. చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ ఫస్ట్ టైం చేసిన ఇట్లా వస్తాయో అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చినాయి. అందరు కూడా తిని బాగున్నాయి అని అన్నారు. హ్యాపీ అనిపించింది. మనం ఎప్పుడైనా ఏదైనా వంట చేసినప్పుడు బాగుంది అని అంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. సో అందరు కూడా బాగున్నాయి అని అన్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకు అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో చేస్తారు. ఐ మీన్ స్టఫింగ్ గానీ పిండి కలపడం విధానంలో గానీ కొంచెం డిఫరెంట్ ఉంటది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తారనమాట. ఇప్పుడు మాత్రం మా తెలంగాణలో మా మమ్మీ చేసే స్టైల్ ఇదనమాట. సో అదే స్టైల్ ని నేను కూడా ఆ స్టైల్లోనే నేను కూడా చేశాను. ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డీకొండ వ్లాగ్స్. థ్యాంక్ యూ.